జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దాన్ని బిజినెస్లా మార్చడం తప్పు కదా. అయితే ఇంతకీ మీరేమంటారు? చదువు చెప్పేవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉండిపోవాలా? దర్జాగా బతికే హక్కు మీకు మాత్రం ఉండాలా? సరే, అవన్నీ ఎందుకు గాని మోరల్ ఇమ్మోరల్ అని ఏదైనా అనుకోండి, అదంతా నా ఓన్ చాయిస్. సార్, దాన్ని కాదనడానికి నేనెవరు చెప్పండి? ఇది సందర్భం కాదు కానీ మీకు విషయం గుర్తు చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ ఇంటి ప్లాన్ శాంక్షన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు ఇంకా నా ట్యూషన్ క్లాసెస్కి అంత డిమాండ్ లేదు. అప్పుడే కొత్తగా నాకు జాబ్ వచ్చింది. అప్పు చేసి ఇల్లు కట్టిస్తున్నాను. టౌన్ ప్లానింగ్ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యాను. అయినా కూడా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వడానికి 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎంత కష్టమైందో తెలుసా? సారీ అండి, సిస్టమ్ అలా ఉంది. తీసుకున్న డబ్బు మాకు మాత్రమే కాదు, పర్సనల్గా నేను వద్దన్నా వేరే వాళ్ళు వదలరు కదా. దయచేసి అది మనసులో ఉంచుకుని ఇప్పుడు నా కొడుక్కి సీట్ లేదనకండి. సీట్కి దానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు మోరల్స్ అన్నారు కాబట్టి దాన్ని గుర్తు చేశారంతే. నేను ఫాలో అవుతున్న గైడ్లైన్స్ ప్రకారం తనకి సీట్ ఇవ్వడం కుదరదు అంటున్నాను. ఇక నేను వెళ్ళాలి, క్లాసులో పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ప్రమోద్ గారు, నీలకంఠం గారిని కలిశాను, కావాలంటే ఆయన ఒకసారి మాట్లాడతారు. నా సొంత ఇంట్లో నా టాలెంట్తో నేను ఫ్రేమ్ చేసుకున్న ట్యూషన్ నడుపుతున్నానండి. దీనికి ఎవ్వరి రికమెండేషన్ అవసరం లేదు. సారీ, సీట్ ఇవ్వలేను. ఆయన చెప్తే మీరు నో అనరని అన్నాను. నాకు ఆయన అంటే చాలా గౌరవం ఉంది. నేను జాబ్ కోసం వెతుకుతున్నప్పుడు వారు లెక్చరర్గా అవకాశం ఇచ్చారు, నేను కాదన్ను. కానీ ఆయన దాన్ని కాస్త డ్రామాటిక్గా అందరికీ చెప్పుకుంటారు అంతే. మీకు చెప్పే ఉంటారే? చెప్పారండి. కానీ ఆయన చెప్పినట్టు నేను వెళ్ళింది నిజమే, కానీ అది తెల్లవారుజామున కాదు, మార్నింగ్ 10 o'clock. పేపర్లో యాడ్ వస్తే చూసి వెళ్ళాను. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి తీసుకున్నారు. ఆ తర్వాత రెప్యుటేషన్ మీదే కాలేజీకి పేరు వచ్చింది, అంతేగాని కాలేజీ వల్ల నాకేం పేరు రాలేదు. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా ఆలోచిస్తున్నాను. అందుకే ట్యూషన్ పెట్టుకుని కాలేజీ మానేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా అన్నానని ఆయనకి చెప్పకండి. నాకేమన్నా అవుతుందని కాదు, ఆయన బాధపడతారు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎంతో ఆస్తో వచ్చాం. ఐఎమ్ సారీ. ప్రమోద్ గారు, వర్స్ట్ ఫెలో చూస్తూ నిలబడ్డావు, పదా. నేను ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాను. నా కొడుకు ఆదర్శ్, వాడికి పద్ధతి అనేదే తెలీదు. ఏం చేయమంటారు? వాడికి కొంతమంది రౌడీలతో సవాసం. వీటన్నింటినీ నాకెందుకు చెప్తున్నారు? మీకు మీ అక్క ధరణి, మీ అమ్మ శాంతమ్మ ఏమీ చెప్పలేదా? వాళ్ళు మీకు తెలుసా? నేను కూడా అదే ఊరు, మీ వాళ్ళమే. ఏం చేస్తుంటారు? పేరు రఘురాం, ఫైనాన్స్ కంపెనీ నడుపుతుంటాను. విన్నాను. ఏదో చిన్నదే. స్టార్టింగ్లో మీరు అన్నట్టు చిన్నదే, కానీ చేసేది ఫినాన్స్ వ్యాపారం కదా. వడ్డీ పెరిగినట్టు మీ వ్యాపారం పెరిగే ఉంటుంది. అప్పు కట్టలేమంటే వాళ్ళు కట్టేదాకా వెయిట్ చేశాం. వాళ్ళకు వడ్డీ పెరిగింది, మాకు వ్యాపారం పెరిగింది. అలా అని అడ్డగోలుగా పెరగలేదు. అయినా మీ దగ్గర దాచడం ఎందుకు? పర్లేదు. సరే, ఇంతకీ మీరు వచ్చిన కారణం? మీకు విషయం తెలీదా? శాంతం ఏమీ చెప్పలేదా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అమ్మ మీ గురించి నాకెందుకు చెప్పాలి? అదే మీ బావ ధరణి భర్త. అతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ. క్లబ్కి వస్తాడు, తాగడం, కార్డ్స్ ఆడటం, అలా డబ్బులు పోగొట్టుకున్నాడు. నా కొడుక్కి 30 నుంచి 35,000 దాకివ్వాలి. ఓకే. దానికి 6 నెలల వడ్డీతో కలిపి మొత్తం 80 నుంచి 85,000 దాకా అయింది. మీరు క్లబ్ కూడా రన్ చేస్తున్నారా? ఫ్రెండ్లీ క్లబ్బు. వచ్చేవాళ్ళు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికి అంతే. అలా అని క్లబ్ అంటే క్లబ్ అని కాదు. అక్కడ
కార్డ్స్ కూడా ఆడిస్తారట కదా. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి టైం పాస్. టైం పాస్కి డబ్బులు పెట్టి ఆడొచ్చా? ఇల్లీగల్ కదా. ఇల్లీగలే. అక్కడ డ్రింక్స్ కూడా సప్లై చేస్తారా? బార్కి లైసెన్స్ ఉందా? అంటే అది బార్ లాంటిదే కానీ బార్ కాదు, అంతేనా? అంతే. మాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే వస్తారు. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దానికి సిట్టింగ్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తారు, అంతే కదా? అంటే పరిచయం ఉన్నవారైనా ఎక్కువ తాగేస్తే తప్పదు కదా. ఓహో, అయితే ధరణి భర్త అక్కడికొచ్చి ఆడిన దానికి తాగిన దానికి కలిపి 30 నుంచి 35,000 వరకు అయింది. దానికి వడ్డీ కలిపితే 85,000 అయింది. ఎన్ని నెలలకి? ఒక 8 నుంచి 10 నెలలకు కలిపి. 10 నెలలకే డబుల్ అవుతుందా? నెలకు ఎంత చొప్పున వడ్డీ లెక్క కట్టారు? అది ఇల్లీగలేనండి. ఆదర్శ్కి ఎంత చెప్పినా వినలేదు. ఇంటికెళ్ళి గొడవ చేసి వచ్చాడు. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామని వచ్చాను. అసోసియేషన్లో కార్డ్స్ ఆడిన డబ్బులు, తాగినందుకైన డబ్బులు, వీటికి మళ్ళీ వడ్డీ వేయడం అంతా ఇల్లీగలే. తర్వాత ఆదర్శ్ ఇంటికెళ్ళి గొడవ చేసి చెక్కుని తీసుకొని రావడం కూడా తప్పే. అయితే ధరణికి చెక్కు వెనక్కిచ్చేయండి. అయ్యో, వెనక్కి ఇవ్వడానికే వెళ్ళాను. ఆవిడ వద్దు అన్నారు. అప్పు చేసిన డబ్బులు తీర్చడమే న్యాయం, తీరుస్తాను అంది. మీకు తెలుసు కదా అది అన్యాయం అని. మీరేం డబ్బు చేతికివ్వలేదు, బుక్లో రాసుకున్న అమౌంట్ అది. అలా ఇచ్చిన అమౌంట్తో వ్యాపారాలు పెట్టలేదు. మీ కాంపౌండ్లో కార్డ్స్ ఆడి అక్కడే పోగొట్టుకున్నాడు. దానికి మీరు వడ్డీ మీద వడ్డీ లెక్కలు రాసి ఇబ్బంది పెట్టారు. ఇదేనా మీ ఫినాన్స్ కంపెనీ ఎదుగుదలకు సీక్రెట్? సారీ. చెక్కిద్దామనే ధరణి ఇంటికి వెళ్తే తను తీసుకోవడం లేదు. అందుకే మీరు తప్పుగా అనుకుంటారని జరిగిన దానికి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామని వచ్చాను. నాకు విషయమే తెలీదు, ఇక నేను తప్పుగా ఏమనుకుంటాను? శాంతం అంది నా కూతురు అసిస్టెంట్ కమిషనర్, నేను కూడా ఏమనే చేయగలను అని. మా అమ్మ తన కన్నబిడ్డ ఆఫీసర్ అని రుబాబుతో చెప్పుండదు, కడుపు మండి చెప్పుంటుంది. మీ దౌర్జన్యాలకు భయపడి చెక్కిచ్చే కూతురే కాదు, మీ దగాకూరుతనానికి ధైర్యంగా చెక్ పెట్టే ఇంకో బిడ్డ కూడా ఉందని చెప్పడానికి అలా చెప్పుండొచ్చు. కానీ మా వాళ్ళు నా పవర్ని వాడుకోరు. నేను నా పర్సనల్ కోసం వాడను. అప్పు వసూలు కోసం మీ అక్కింటి దగ్గర అంత ర్యాష్గా బిహేవ్ చేయాల్సింది కాదు మా వాడు. చేశారు. అలా అని నేను దాన్ని మనసులో పెట్టుకోను. ఇప్పుడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి తప్పు చేసినప్పుడు అస్సలు వదిలిపెట్టను. మా అమ్మ చెప్పిందని మీ మీద పగబట్టేది లేదు. అలాగే డ్యూటీ చేస్తున్నప్పుడు తప్పు దొరికితే అస్సలు వదిలిపెట్టడం ఉండదు. శాంతమ్మతో మాకెప్పటినుంచో పరిచయం. ఆ విషయం ఆదర్శకి తెలీదు. దానివల్ల ఇదంతా వచ్చింది. ఏదైనా కావచ్చు. మీకు మా అమ్మ గురించి తెలుసు అంటున్నారు. తనకి ఎవరి దగ్గర లొంగి ఉండటం ఇష్టం ఉండదు. ఈ వయసులోనూ కష్టపడి మరీ వంట పని చేస్తుంది. ఇక మా అక్క తన భర్త కార్డ్స్లో పోగొట్టిన డబ్బే కదా, అది నాకు సంబంధం లేదని చేతులు దులుపుకోలేదు. కష్టమో నష్టమో అప్పు తనే తీరుస్తానని చెప్పింది. అలాంటి వాళ్ళు నన్ను సపోర్ట్ అడుగుతారా? వాళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. వాళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే టైప్ కాదు మీలాగా.